సో దీని స్టేట్మెంట్ చెప్పండి. ఇఫ్ యూ ఈజ్ an ideal of a ring R, then the set R by U equals to x plus U such that x belongs to R is a ring with respect to addition and multiplication of cossets. Right? రాయలేదా? మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్. ఓకేనండి. సో థీరం ఒకసారి స్టేట్మెంట్ చూడండి. ఏమి ఇచ్చాడో ఏం ప్రూవ్ చేయమన్నాడు. ఇఫ్ ఆ యూ ఇస్ అన్ ఐడియల్ ఆఫ్ రింగ్ ఆర్, రింగ్ ఆర్ కి యూ అనేది ఐడియల్ అని ఇచ్చాడు. మనం ఏం ప్రూవ్ చేయమన్నాడు? సెట్ ఆర్ బై యూ ఈక్వల్స్ టు ఎక్స్ ప్లస్ యూ సచ్ దట్ ఎక్స్ బిలాంగ్స్ టు ఆర్ అనేది రింగ్ అని ప్రూవ్ చేయాలి. ఓకే అండి. రెగ్యులర్ గా మీకు తెలిసిన డెఫినేషన్ ఏంటి? రింగ్ ఆర్ కామా ప్లస్ అనేది ఎలిమెంట్ గ్రూప్ అవ్వాలి, ఆర్ కామా డాట్ అనేది సెంటర్ గ్రూప్ అవ్వాలి, డిస్ట్రిక్ట్ లా సాల్వ్ చేయాలి. ఓకేనా. డివిజన్ రైట్ కేసుకి వచ్చేసరికి ఇక్కడ 3 కండిషన్లు. కానీ ఫస్ట్ కండిషన్ మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఇస్ వెల్ డిఫైన్డ్. ఏంటండి? మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్. ఓకేనా. మనం అక్కడ మల్టిప్లికేషన్ డిఫైన్ చేశారు కదా, ఏది కోసెట్ మల్టిప్లికేషన్, అది వెల్ డిఫైన్డ్ అని ప్రూవ్ చేయాలి. ఓకేనండి. సెకండ్ కేస్ multiplication of cossets is associative. Associative అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేయాలి. మనం తీసుకున్న మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ చేస్తాం కదా, అది అసోసియేటివిటీ అవుతుంది అని ప్రూవ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఈ 3 ప్రాపర్టీస్ ప్రూవ్ చేస్తే ఆర్ బై యూ అనేది రింగ్ అవుతుంది. అదేనా లేదు నేను చెప్తుంది. ఇక్కడ ఆర్ బై యూ అనే సెట్ రింగ్ అవ్వాలంటే కండిషన్ ఏంటి ప్రూవ్ చేస్తారంటే, ఫస్ట్ అది మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఇస్ వెల్ డిఫైన్డ్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఇస్ అసోసియేటివ్, అంటే అసోసియేటివ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తున్నారు. లాస్ట్ అది డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఓన్ చేస్తున్నాయి ప్రూవ్ చేయాలి. ఓకేనండి. సో మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఇస్ వెల్ డిఫైన్డ్ అని ఎలా ప్రూవ్ చేస్తారు? వెల్ డిఫైన్డ్ అంటే ఏంటంటే మర్చిపోయారా? ఎక్కడ చదివినట్టుంది కదా. వెల్ డిఫైన్డ్ అంటే మొత్తం చెప్పడం ఏంటంటే వెల్ డిఫైన్డ్ అంటే ఏంటండి? సరే నోటేషన్ చూస్తే అర్థమవుతుంది. x1 ఈక్వల్స్ టు x2 తీసుకుంటే f ఆఫ్ x1 ఈక్వల్స్ టు f ఆఫ్ x2. అప్పుడు ఆ ఫంక్షన్ ఏమంటారు? వెల్ డిఫైన్డ్ అంటారంట. 1 1కి ఆపోజిట్ అంటే అంతేనా. f ఆఫ్ x1 ఈక్వల్స్ టు f ఆఫ్ x2 అయితే x1 ఈక్వల్స్ టు x2 అనేది 1 1. అవునా కదా? ప్రాపర్ గా తెలిస్తే మీరు ఫస్ట్ వెల్ డిఫైన్డ్ అయితేనే 1 1 ఆన్ చెక్ చేస్తారండి. అర్థమవుతుందా? ఒక ఫంక్షన్ వెల్ డిఫైన్డ్ అయితేనే అది 1 1 అవుతుందా ఆన్ అవుతుందా అని చెక్ చేస్తారు. వెల్ డిఫైన్డ్ అంటే నథింగ్ బట్ మీరు అది రిలేషన్ ఆఫ్ ఫంక్షన్ అనేది చూస్తున్నారు. అదేనా. ఇక్కడ చూడండి, 2 ఈక్వల్స్ టు ఎలిమెంట్స్ తీసుకుంటున్నారు. అదో ఎక్కడ తీసుకుంటున్నారు? డొమైన్లో తీసుకుంటున్నారు. వాటి యొక్క ఇమేజెస్ కూడా ఈక్వల్ అవుతాయి. అంతేనా? ఈ 2 అన్ఈక్వల్ అయితే ఈ 2 అన్ఈక్వల్ అవుతాయి. ఫంక్షన్ డెఫినిషన్ ఏంటి? ఎవ్రీ ఎలిమెంట్ ఇన్ ఏ హ్యాస్ an image in it. అంటే ఒక ఎలిమెంట్ కి ఒక ఇమేజ్ ఉంటుంది. అదేనండి. వెల్ డిఫైన్డ్ ఇస్ నథింగ్ బట్ అది ఫంక్షన్ అవుతుందా రిలేషన్ అవుతుందో చెక్ చేయడానికి. అదేనా. వెల్ డిఫైన్డ్ అయితే అది ఫంక్షన్ అవుతుంది, వెల్ డిఫైన్డ్ కాకపోతే రిలేషన్ అవుతుంది. ఓకేనా. అదేనా లేదు. సో ఇక్కడ మనం ఏం ప్రూవ్ చేయాలి? మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ అన్నది ఏంటంటే ఒక బైనరీ ఆపరేషన్ అండి. అంతేనా. మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ అనేది ఏంటండి? బైనరీ ఆపరేషన్. మల్టిప్లికేషన్ అంటే బైనరీ ఆపరేషన్. ఇక్కడ కోసెట్స్ మధ్య మల్టిప్లికేషన్ డిఫైన్ చేసినట్టు అది ఒక ఫంక్షన్. అంతేనా. బైనరీ ఆపరేషన్ కదా. 2 ఎలిమెంట్స్ వస్తాయి, a ప్లస్ b ప్లస్. ఓకేనా. సో అది వెల్ డిఫైన్డ్ ప్రూవ్ చేయాలంటే ఏం చేస్తాం? ఇక్కడ ఫస్ట్ 2 ఎలిమెంట్స్ తీసుకుంటాను ఆ సెట్లో. ఓకేనండి. దాని యొక్క ప్రొడక్ట్ దాంట్లో ఉంటుందని చెప్తాం. ఆ ప్రొడక్ట్ నుంచి ఏం చేస్తారంటే a ఈక్వల్స్ టు d తీసుకొని f ఆఫ్ a ఈక్వల్స్ టు f ఆఫ్ b ప్రూవ్ చేస్తాం. అదవుతుందని చెప్తుంది. అదేనా లేదు. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ కేసు నుంచి ప్రూవ్ చేసుకుంటారు.
సో అక్కడ స్టార్టింగ్ ఏం రాస్తారండి, ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ యూ బి అన్ ideal of a ring R. Can let you be an ideal of a ring R. We prove that R by U is a ring with respect to coset multiplication and with multiplication of cosets alage multiplication of addition of cosets multiplication of cosets అంతేనా. ఆ మొబైల్ ఫోన్ లోపల పెట్టేసాను బ్యాగ్లో. అడిషనల్ మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ అదేనా వచ్చాను. సో ఇది ప్రూవ్ చేయాలంటే ఇట్ ఈస్ ఎనఫ్ టు ప్రూవ్ దట్ first condition is multiplication of cosets is well defined. Can multiplication of cosets is well defined. Alage second condition, multiplication of cosets is associated. Okay, multiplication of cosets is associated. Thirdly, distributive law solve చేయాలి. దీనికి ఆ సెట్ కి R by U అనే సెట్ కి డిస్ట్రిబ్యూటివ్ లా సాల్వ్ చేయాలి. ఈ మూడు దేనికి చేస్తాం మనం, ఆ సెట్ కే చేస్తాం. ఓకే అండి. R by U లో మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ బైనరీ ఆపరేషన్ సాటిస్ఫై చేస్తుందా లేదా, ఓకే అండి. అలాగే వెల్ డిఫైన్ అవుతుందా లేదా, అసోసియేటెడ్ ప్రాపర్టీ సాటిస్ఫై చేస్తుందా లేదా, తర్వాత డిస్ట్రిబ్యూటివ్ లా సాల్వ్ చేస్తున్నా లేదా అని చెక్ చేస్తాం. ఓకేనా. సో ఫస్ట్ కండిషన్, multiplication of cosets is well defined. Okay, let A equals to దాంట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయండి, R by U ఎలా ఉంటాయి, x plus U, సమ్ x belongs to R లో ఉంటాయి, అలా ఉంటాయి అంతేనా కదా. సో చూడండి, let A plus U equals to A1 plus U తీసుకుంటాం. ఏ లేదంటే ఒక నిమిషం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతుంది. A plus U comma B plus U belongs to దేంట్లో ఉంటుంది, R by U. ఓకే అండి. let A plus U comma B plus U belongs to R by U. ఈ రెండు డిస్టింక్ట్ అని ప్రూవ్ చేయడానికి నేను చేస్తాను. చూడండి, A plus U ని A1 plus U కింద రాస్తాను. ఓకే అండి. అలాగే B plus U ని B1 plus U. అదేనండి. ఇక్కడ మళ్ళీ U కామన్ గా వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మార్చడానికి ట్రై చేస్తున్నాను. నేను రాస్తాను A1 plus U1, సారీ A plus U రాస్తాను, సారీ ABN, A equals to A1 plus U, A equals to A1 plus U1. ఓకే అండి. A అంటే దాంట్లో ఎలిమెంట్ అండి R by U. A belongs, A comma B belongs to R by U. ఓకే అండి. A comma B belongs to R by U. A equals to A1 plus U, B equals to B1 plus U. ఇక్కడ U అనేది ఐడియల్, U అనేది ఐడియల్ ఉండే ఎలిమెంట్. ఓకే అండి. దీనికి ఒక ఎలిమెంట్, దానికి ఒక ఎలిమెంట్ వేరే వేరే యాడ్ చేస్తున్నట్టు రొటేషన్ రాస్తాను. B equals to B1 plus U2. అదేనండి. దీనికి U1 లో ఎలిమెంట్ తీసుకుని రాస్తాం, దీనికి U లో ఉండే U1 ఎలిమెంట్ దీనికి యాడ్ చేశాను, U లో ఉండే U2 అనే ఎలిమెంట్ దీనికి యాడ్ చేశాను. అర్థమైందా లేదా, అర్థమవుతా లేదా నేను చెప్తాను. ఈ రెండు డిస్టింక్ట్ అని చెప్పడానికి చెప్పండి. అర్థమవుతుందా. A ఈక్వల్స్ టు A1 plus U, B ఈక్వల్స్ టు B1 plus U. ఓకే అండి. మళ్ళీ U రెండింటికి కామన్ ఉంటుంది కాబట్టి U1 U2 కింద రాస్తాను. ఇప్పుడు A B రెండు డిస్టింక్ట్ రెండు. ఓకేనా. ఫర్ ఆల్ U1 comma U2 belongs to U. అదేనా కండిషన్ ఇక్కడ ఎందుకు రాస్తాను, ఇప్పుడు అర్థమైందండి. కేసు కూడా ఎందుకు రాస్తాను అన్నది చెప్పడానికి, రెండు వేరు వేరు అని చెప్పడానికి ఇది చెప్పాలండి. సరేనా. సో కన్సిడర్
కన్సిడర్ A dot B. A dot B. A dot B అంటే ఏమొస్తుంది? A1 plus U1 into A2 sorry B1 plus U2. అదవుతుందండి. AB ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాము? మనకి మల్టిప్లికేషన్ అంటే A dot B అంతేనా? అలా కదా. A dot B plus U అనేది A plus U dot B plus U కి ఈక్వల్ చేయాలి అంతేనా? సో అది డిఫైన్ చేయడానికి చేస్తాం. సో A dot B అంటే మనకి ఇక్కడ మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ డిఫైన్ అవ్వలేదు కదండి. సో మనం ఈ రెండు అలా మల్టిప్లై చేయకూడదు. ఓకేనా? అవునా కదా. సో ఏమవుతుంది ఇప్పుడు A1 B1 ఓకేనండి. నెక్స్ట్ A1 U2 అదవుతుందా కదా. ప్లస్ U1 B2 ప్లస్ B1 సరిపోయిందా? U1 B1 U1 B2 1 or 2 లెక్క ఉంటే కన్ఫ్యూజ్ అవుతుంది. సరే ఇది చూడండి ఏమొస్తుంది? ఇది చూడండి A1 B1 అలా వచ్చేస్తారు. ఇప్పుడు ఈ ఎలిమెంట్స్ ఇలా 3 ఉన్నాయి కదా, ఇది వీటిని చూడండి. A1 దేంట్లో ఉంటుందండి? బిలాంగ్స్ టు R అంతేనా? A1 దేంట్లో ఉంటుంది? Rలో ఉంటుందా? A ప్లస్ U కింద రాస్తాం అంటే A ఎక్కడ ఉంటుందండి? ఈ సెట్లో A ప్లస్ U రాస్తారు. అప్పుడు A1 దేంట్లో Rలో ఉంటుందా? U దేంట్లో ఉంటుంది? ఇక్కడ U1 దేంట్లో ఉన్నట్లు, U2 దేంట్లో ఉన్నట్లు? Uలో ఉన్నట్లే కదండి. U1 U2 బిలాంగ్స్ టు U కదా. సో U2 బిలాంగ్స్ టు U. U అనేది ఐడియల్ కదండి. ఒక ఎలిమెంట్ Rలో తీసుకున్నాను, ఒక ఎలిమెంట్ Uలో తీసుకున్నాను. ఐడియల్ కాబట్టి A1 డాట్ U2 బిలాంగ్స్ టు U కదా. ఐడియల్ డిఫరెన్షియేట్ అండి. A బిలాంగ్స్ టు R, U బిలాంగ్స్ టు A బిలాంగ్స్ టు U, స్మాల్ r బిలాంగ్స్ టు క్యాపిటల్ R అయితే ఓకే అండి. అప్పుడు A డాట్ R దేంట్లో ఉంటుంది? Uలో ఉంటుంది. Rలో ఆల్రెడీ ఉంటుంది. Uలో ఉంటుంది అని చెప్తే U ఐడియల్ అవుతుంది అంతేనా? ఇక్కడ U అనేది ఐడియల్ అని ఆల్రెడీ తీసుకున్నాం అంతేనా? U be an idle of R. ఒక ఎలిమెంట్ రింగ్లో తీసుకున్నాం, ఇంకో ఎలిమెంట్ ఐడియల్లో తీసుకున్నాం. దాని మల్టిప్లికేషన్ Uలో ఉంటుంది అంతేనా? అదైందా లేదా కండిషన్? అలాగే సెకండ్ చూడండి. U1 దేంట్లో ఉంటుంది? Uలో ఉంటుంది. B1 Rలో ఉంటుంది. ఈ రెండు మల్టిప్లికేషన్ దేంట్లో ఉంటుంది? Uలో ఉంటుంది. అదేంటంటే ఇక్కడ U1 into రెండు Uలో ఎలిమెంట్స్ U1 డాట్ U2 Uలో ఉంటాయి. సో ఇది Uలో ఉంటుంది, ఇది Uలో ఉంటుంది. వీటి కండిషన్ మళ్ళీ Uలో ఉంటుంది. ఎందుకు? U సబ్ రింగ్ అవుతుంది కదా. ఐడియల్ అనేది సబ్ రింగ్ కండిషన్ సాటిస్ఫై చేస్తుందా? అవునా కదా. సో దాన్ని బట్టి ఏం చెప్పొచ్చు? ఇవి మూడు దేంట్లో ఉంటాయి? సో A1 U2 ప్లస్ U1 B1 ప్లస్ U1 U2 బిలాంగ్స్ టు U. అదేనా కండిషన్? అదేనా కదా. సో దీని తర్వాత స్టెప్ చూద్దాం. ఏమొస్తుంది? A డాట్ B మైనస్ A1 B1 ఈక్వల్స్ ఇదేనా వస్తుంది? A1 U2 ప్లస్ U1 B1 ప్లస్ U1 U2 ఓకేనా. ఇది ఈ ఎలిమెంట్ మొత్తం దేంట్లో ఉంటుందంటే బిలాంగ్స్ టు U. అంటే అర్థం AB మైనస్ A1 B1 బిలాంగ్స్ టు U. అదేనా లేదు ఓకే అండి. ఇవన్నీ దేనికంటే చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఏంటండి? A ప్లస్ U డాట్ B ప్లస్ U ఈక్వల్స్ టు AB ప్లస్ U. వెల్ డిఫైన్డ్ అవ్వాలంటే ఫస్ట్ AB అనే ఎలిమెంట్ దాంట్లో ఉందని ప్రూవ్ చేయాలి అవునా కదా. సో అందుకే ఈ కండిషన్ తెప్పించుకున్నాను. దీని నుంచి ఏం చెప్పొచ్చు? AB మైనస్ A1 B1 బిలాంగ్స్ టు U అండి. U అనేది ఐడియల్ కండిషన్ ఏంటండి? A మైనస్ B బిలాంగ్స్ టు U ఫర్ ఆల్ A కామా B బిలాంగ్స్ టు U ఓకే అండి. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు? AB A1 B1 ఈ రెండు దేంట్లో ఉన్నాయి? U1లో ఉన్నాయి ఓకేనండి. అదైందా? అది ఆ కన్క్లూజన్ తేడానికి ఇది చేశాడు. అదేంటండి AB A1 B1 Uలో ఉన్నాయని చెప్పడానికి ఓకేనా. సో దీన్ని బట్టి ఏమవుతుంది? AB కామా A1 B1 బిలాంగ్స్ టు U ఓకేనా. వెల్ డిఫైన్డ్ అంటే ఏం ప్రూవ్ చేయాలి? A ఈక్వల్స్ టు B తీసుకుంటే F ఆఫ్ A1 ఈక్వల్స్ టు F ఆఫ్ A ఈక్వల్స్ టు F ఆఫ్ B ప్రూవ్ చేయాలి. ఈ వేటిని ABలేనా? ఇదేంటి AB అంతే కదండి. మనం రాసేది ఎలా ఉంటుంది? A ప్లస్ U డాట్
బి ప్లస్ యూ ఈక్వల్స్ టు ఏబి ప్లస్ యూ అంటే అర్థం ఏంటి? దీని అలా రాయచ్చండి ఎఫ్ ఆఫ్ ఏ ప్లస్ యూ డాట్ కామా బి ప్లస్ యూ అంతేనా? రెండు ఎలిమెంట్స్ తీసుకున్నాయి, రెండింటి మధ్యలో మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది అడగదు. ఇది ఫస్ట్ ఉన్నదని చెప్తే అప్పుడు ఇది అవుతుంది, మల్టిప్లికేషన్ ఉంటుంది అని చెప్పి చెప్పచ్చు అంతేనా? సో అందుకే ఇక్కడ కండిషన్ తీసుకుంటాను ఏబి ఈక్వల్స్ టు ఏ1 బి1 అదవుతుంది. నేను ఎందుకు తీసుకుంటున్నాను అది ఏ ఈక్వల్స్ టు బి తీసుకొని ఎఫ్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ బి అని కూర్చాను వెల్ డిఫరెంట్. సో ఏబి ఈక్వల్స్ టు ఏ1 బి1 ఏం రాయొచ్చు ఏబి ప్లస్ యూ ఈక్వల్స్ టు ఏ1 బి1 ప్లస్ యూ అర్థమైందా? ప్లస్ యూ అటైపు ఇటైపు యాడ్ చేశారు. సో ఏబి ప్లస్ యూ ఏబి ప్లస్ యూ అంటే ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ అంతేనా? అదేమవుతున్నది రాస్తుందండి ఏ ప్లస్ యూ ఇంటూ బి ప్లస్ యూ ఓకేనండి. ఇది ఏ1 ప్లస్ యూ ఇంటూ బి1 ప్లస్ యూ అదేనండి. సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు, మనం తీసుకున్న మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఏమవుతుంది వెల్ డిఫైన్డ్ అవుతుంది. అర్థమైందండి? అర్థమైందా లేదా? ఇంకేం డౌట్ ఉందంటే లేదా? సో ఫస్ట్ కండిషన్ అర్థమైంది కదా. నెక్స్ట్ ఏం ప్రూవ్ చేయాలి? అసోసియేట్ ఈజీ అండి. ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ వెల్ డిఫైన్ ప్రూవ్ చేస్తాం కాబట్టి ఇది అక్కడ వాడేస్తాం ఓకేనండి. ఆల్రెడీ మనం మల్టిప్లికేషన్ వెల్ డిఫైన్ ప్రూవ్ చేస్తాం కాబట్టి ఈ కేసు అక్కడ వాడేస్తాం. సరే అండి. ఇంకా రెండు కండిషన్స్ ప్రూవ్ చేస్తే దేవుడు ప్రూవ్ చేయాలి. సెకండ్ కండిషన్ ఏం ప్రూవ్ చేయాలి? మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఇస్ అసోసియేటివ్. ఇది మనం ప్రూవ్ చేయాలి ఓకేనా? మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఇస్ అసోసియేటివ్. మనకు తెలిసిన అసోసియేటివ్ ఏంటంటే ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ అయితే ఏ డాట్ బి డాట్ సి ఈక్వల్స్ టు ఏ డాట్ డి డాట్ సి ఇదేనా? సో ఇక్కడికి వచ్చేసరికి ఏబిసిలు ఎలా ఉంటాయి? ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ సి ప్లస్ యూ ఓకేనండి. దీనికి అసోసియేట్ ఎలా వస్తుంది? ఏ ప్లస్ యూ డాట్ బి ప్లస్ యూ హోల్ ఇంటూ హోల్ డాట్ సి ప్లస్ యూ ఓకేనండి. ఈజ్ ఈక్వల్స్ టు ఏం చేయాలి? ఏ ప్లస్ యూ డాట్ బి ప్లస్ యూ డాట్ సి ప్లస్ యూ ఇది మనం ప్రూవ్ చేయాలి. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తూ దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం, రెండు ఈక్వల్ అవుతాయి చేస్తాం ఓకేనండి. సో ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి మల్టిప్లికేషన్ ఆఫ్ టూ కోసెట్స్ ఎలా దీని ఎలా రాయొచ్చు? ఏబి ప్లస్ యూ ఇంటూ ఈ టైపు ఇదే వస్తుంది అదేనండి. ఇప్పుడు మళ్ళీ ఇదొక ఎలిమెంట్ ఇదొక ఎలిమెంట్ ఏమొస్తుంది? ఏబిసి ప్లస్ యూఎన్ ఈ టైప్ కూడా సేమ్ కదా ఈక్వల్ అయితే. సో ఇట్ హోల్డ్స్ అసోసియేటెడ్. మల్టిప్లికేషన్ ఆఫ్ కోసెట్స్ ఈస్ అసోసియేటెడ్. సో థర్డ్ కండిషన్ థర్డ్ ఏంటంటే డిస్ట్రిబ్యూటివ్ లాస్ హోల్డ్స్ అని ప్రూవ్ చేయాలి అంతేనా? డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏంటి మీకు తెలిసింది చెప్పండి. ఏ కామా బి కామా సి బిలాంగ్స్ టు ఆర్ లో ఉంటే ఏమవుతుంది? ఏ డాట్ లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్స్ టు ఏబి ప్లస్ ఏసి. అలాగే ఇంకోటి ఎప్పుడు వచ్చారు రైట్ డిస్ట్రిబ్యూటివ్ లాస్ బి ప్లస్ సి డాట్ ఏ ఈక్వల్స్ టు బిఏ ప్లస్ సిఏ ఇదేనా? సో ఇక్కడికి వచ్చేసరికి ఏముంటాయి ఎలిమెంట్స్? ఏ ప్లస్ సి బి ప్లస్ సి సి ప్లస్ సారీ ఏ ప్లస్ యూ బి ప్లస్ యూ సి ప్లస్ యూ ఉంటాయి అంతేనండి. సో మనం ఇక్కడ ఏం చేయాలి? ఏ ప్లస్ యూ ప్లస్ అంతేనా సారీ ఇంటూ బి ప్లస్ యూ ప్లస్ సి ప్లస్ యూ ఈక్వల్స్ ఏం చేయాలి? ఏబి ప్లస్ ఏసి ప్లస్ యూ కింద కూర్చోాలి అంతేనా? అనా కదా అదేనా లేదు? సో అలాగే దీన్ని చూడండి ఫస్ట్ ఇది ప్రూవ్ చేద్దాం. ఇది కన్సిడర్ చేద్దాం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓకేనండి. సో ఏ ప్లస్ యూ ఇదేమొస్తుంది? బి ప్లస్ సి ప్లస్ యూ ఎడిషన్ చేస్తున్నాడు. ఎడిషన్ మర్చిపోతారా? మల్టిప్లికేషన్ తెచ్చుకున్నారా?
సో ఏమొస్తుంది ఇది ఏ ఇంటూ బి ప్లస్ సి ప్లస్ సి వస్తుంది అంతేనండి. సో ఇదేంటో ఏబి ప్లస్ ఏసి ప్లస్ సి. ఓకేనా, అయిపోయింది ప్రూఫ్. అదే ఇక్కడ కదండి. సో అలాగే సేమ్ కేసు రైట్ డిస్ట్రిబ్యూటర్ లో కూడా చేస్తారు, అది కూడా అదే వస్తుందండి. ఏమొస్తుంది బిఏ ప్లస్ సిఏ ప్లస్ సి వస్తుంది. ఓకే అండి. సో 3 కండిషన్స్ ప్రూవ్ చేస్తాం కాబట్టి ఆర్ బై యూ అనేది ఏమవుతుంది రింగ్ అవుతుంది. అర్థమైందండి, దీని క్లియర్ కదా. సో దీంతో మీ ఫస్ట్ యూనిట్ అయిపోయింది.